బా ఏమి ఈ రోజు ఇంతసేపు అయిపోయి హెడ్ కానిస్టేబుల్ ఎక్కడ పోయినా డ్యూటీ టైం అవుతుంది రాకూడదు వచ్చితే బాగుండే ఆయన నుంచి ప్రెషర్ పడతా ఉంది ఈయన ఇంకా రావడం లేదు ఏమంతా ఇలాగే హెడ్ కానిస్టేబుల్ ఎక్కడ పోయినా సార్ వస్తాడు సార్ పోతాం సార్ ఇప్పుడు డ్యూటీకి ఎక్కుతాము మేము అలాగే సార్ నమస్తే సార్ ఇంకా రాలేదే ఇతని నమస్తే సీను ఏమి ఇంత లేట్ అయిపోయింది అలాగనా సరే సరే ఈ రోజు మన డ్యూటీ ఏం తెలిసినా సరే చెప్పండి చెప్పండి ఈ రోజు మన డ్యూటీ వచ్చేసి ఆ దొంగ నా కొడుకు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళని కంపల్సరీ ఈ రోజు ఎలాగైనా వాళ్ళని పట్టి తీసి మనం జలపడేదా సరేనా లేట్ చేయకూడదు ఏం ఇది కావద్దు అంత ఓకేనా నువ్వు తినేసి వచ్చినావా లేదా ఎందుకంటే పబ్లిక్ ఆకలి ఎక్కడ చేసి వచ్చినావు కదా సరే మన డ్యూటీ ఎక్కడమా సరే నమస్తే పదా రాత్రి ఏమి బీర్ సీసాలు 2 తీసుకురా అంటే ఏమి 4 తెచ్చినావు టెస్టింగ్ ఎట్లా దొంగతనం చేస్తాం అనుకున్నావు ఫుల్ తాగి అంటే ఎక్కువ అవుతుంది కదా అవును సరే కానీ నిన్న దొంగతనం చేసిందన్న నాకేం భాగం తెలియదు మీరు నా భాగం ఎక్కడ నువ్వు యాడొచ్చింటి గొప్ప బలేట్ భాగం అడుగుతున్నావు యాడొచ్చిండా మనిషి వచ్చినాడు మర్చిపోయినావా ఏంది స్పెట్స్లకి దాంట్లోకి బట్టలు బాగుంటేనే కదా దొంగ లెక్క కనపడం మనము కాదయ్యా దీనికల్లా డబ్బులు ఇచ్చింది నేనే అడుగు ఆయన ఇచ్చినాడు యాడ నన్ను నాకు తెలియకుండా దొంగతనం పోయినారా మీరు తీసుకుపోయి నాకు 5 పైసలు ఇచ్చలేరు నిన్న సరే సరే ఈసారి పెద్ద ప్లాన్ వేసినాను తప్ప మీరు ఏం లేదు మార్వాడిది ఆ ఇంట్లో పెద్ద అపార్ట్మెంట్ ఉంది ఆ ఇంట్లో బాగా నగలు వజ్రాలు అన్ని ఉన్నాయి లక్ష్మీపేటలా ఒకరికి అడిగినాను వాడు ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు నిన్న నాకు ఎవరు ఆడ ఉండే చూడు సెక్యూరిటీ అవులే నాకు తెలిసి నంబర్ ఉంది నంబర్ హలో కాదప్పా నంబర్ కొట్టు నువ్వు నంబర్ కొట్టినాడు నువ్వు వాళ్ళు అంటే హలో ఆడ ఉండవా డ్యూటీ లేవా అయ్యాలా ఇంటికి పోయినావా మళ్ళా ఎప్పుడు నీది డ్యూటీ సరే సరే 1 గంటకు వస్తాడట డబ్బులు కమిషన్ ఇస్తామని చెప్పు నీకు ఇస్తాంలే నిన్న మాట్లాడినా కదా నేను నీ కమిషన్ ఇస్తాను ఇసలే సరే రా 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 వస్తున్నాడు ఓకే కదా ఓకే కాదు రాత్రి స్ప్రే బాటిల్ రెడీ పెట్టుకో ఏం లేదు మీ షాప్ లో పని చేస్తాము నేను వాళ్ళ తమ్ముడిని ఇట్లా పెళ్లికి రావాలయ్యా అని చెప్పి పెళ్లి పత్రిక ఇచ్చి కొట్టేసాయి ఫస్ట్ స్ప్రే కొట్టేసాయి ఎమ్మడి కొడితేనే లోపలికి వచ్చేస్తాం పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి స్ప్రే కొట్టు వాళ్ళు కోంతు కేదర్గు కూదర్గు అంటారు నైలే బయల గై కూదర్గు అంటారు నైలే బయల గై గైగా కాదప్పా నువ్వు ఎప్పుడు అదే ఇరికిస్తావు ఆమె తుమారా నీకు హిందీ రాదు కదా రాదు సువానే అమ్మ జీవితం సరేలే తెలుగులోను అయ్యా ఏం లేదయ్యా నీ షాప్ లో పని చేసే వాళ్ళ నాయనని పెళ్లి పత్రిక మీదే లాస్ట్ మీరు పెద్దోళ్ళు కాబట్టి వచ్చినాము అని కొంచెం కాలు గీలు నమస్తే వాళ్ళు ఏమేమని కానీ వాకిలు తెరిచేటట్లు చెయ్యి చేస్తా నువ్వు బయట గేట్ వేసి అందించావు వాళ్ళ షాపులో చేస్తున్నందుకు అప్పుడు ఆయన ఏం చేస్తాడు పెద్దోళ్ళ పని ఎప్పుడైతే నువ్వు పత్రిక ఇచ్చి వాళ్ళ భార్య చేతికి ఇస్తాడు కదా ఇచ్చి ఆయన డబ్బులకి ఇట్లా అనుకుంటుంటాడు నీకేమైనా ఎనికి వస్తాడు కదా అప్పుడు స్ప్రే కొట్టేసి అంటే మేము ఆయనకి వచ్చేస్తాం ఐడియా జాగ్రత్త మమ్మల్ని పోయినసారి దొంగతనం పోయినప్పుడు పోయి అన్నం తింటున్నాడు మనిషి బాగా బిర్యానీ అప్పుడు జరిగిందే ఇంట్లో గోడంబిల్లు ద్రాక్ష దూద్ పేడ మళ్ళీ సరే సరే మనం వీడొద్దు అన్ని ఎవరైనా చూస్తారో చూడు మనం అసలు దొంగ లెక్కున్నామా ఎంత క్లాస్ మనం అంతా హైయర్ క్లాస్ మనము ఎవరు ఇద్దరు వస్తున్నారు అక్కడ వాడి ఎందుకు వస్తున్నారు ఎవరు వాళ్ళు ఊరికే ఉండు మనం వేరే విషయం మాట్లాడదాం సరే సరే సరేలే కాదు ఆఫీసులో చూడకూడదు నాకు కొడుకు హలో కొట్టేసాయి బెంజికారా అద్దాలు పలగొట్టి దానికి కీ పెట్టి స్టార్ట్ చేసి తీసుకొని పోండి బ్యాగులు పలానా ఏమేమి బంగారం అన్ని కొట్టుకొని పోండి ఏముంటాయి అన్ని తీసుకోండి లేడీ అవుతుంది మేము కూడా వచ్చేస్తున్నాం ఇప్పుడే సరేనా నమస్తే 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 ఎవరే కారు కొట్టేయమంటున్నారు మేము ఇంటర్నేషనల్ గజ దొంగలం మరి
కాదు కారు బెంచ్ కారు కొట్టేస్తున్నారా? అవునవును సరే ఇంతకు పోలీసులు ఏంటి ఎట్లా చెప్పాకంటారు విషయాలు. కదా కరెక్ట్, అది కూడా కరెక్టే. సరే మీరు ఇంతకు ఏం చేస్తుంటారు? ఆఫీస్ లో పని చేస్తామన్నా మీరు ఏమో కావాలంటుంటే కారు కరెక్ట్. పోలీసులా? కాదు కాదు కాదు. ఏమి నివసిస్తున్నాను ఆఫ్రికాకి చెప్పబ్బా, దాంట్లో ఏముంది? చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. మేము కూడా దొంగలే. అలానా? మొదలే చెప్తాయి బాగా కదా. ఇతను మా ఎడ్డు. అలాత్ రామన్న, సులాత్ రామన్న. మీరు? అవును. ఇంత అఫీషియల్ ఉండరు, మీరు దొంగతనాలు చేసిన అసలు నమ్మలేకపోతున్నామన్నా. కాదు ముందు కొంచెం ముందు ఎవరో ఫోన్ చేసినారు వేరేది. అవును ప్లాన్ వేసినాము. ఆడ మేమంతా పెద్ద ప్లాన్లు ఉంటాంలే. ఫస్ట్ ఒక ఇంటికి పోవాలంటే సెక్యూరిటీ గార్డ్ కి నెంబర్ ఇప్పించుకుని వచ్చి మనం కమిషన్ ఇస్తుంటాం. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆడ మాట్లాడుతుండేది. సరే సరే సరే. వేరే ప్లాన్ లో మాది. ఇట్లా చేస్తుంటారా? ఏం లేదన్నా, మా హెడ్ ఉన్నాడు కదా, మా హెడ్ ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ ఒక ఇంటికి ప్లాన్ వేస్తాము. ప్లాన్ వేసినప్పుడు ఇతను ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఫోన్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఇంటికాడ, అతను నంబర్ ఇప్పించుకుని ఉంటాడు. అతను మాటలు పెట్టింటాడు, తీసుకుపోతాడు టీ తాగేకి. ఇతను ఏం చేస్తాడు? ఏదో మా ఇంట్లో పెళ్లి ఉంది, మా ఇంట్లో కార్యం ఉంది అని చెప్పి వెడ్డింగ్ కార్డు ఇస్తాం. అంటే కాదు, మీరు వెడ్డింగ్ కార్డులు ఇచ్చి చేకూట్టేస్తాము. కాదన్న సినిమాలో లేదన్న ఈ టైప్ వెడ్డింగ్ కార్డు ఇచ్చి దొంగతనం అంటే కాదు మేమేం నేర్పించేది. సినిమా తీస్తుండేది నేర్చుకుంటారు వాళ్ళు. దొంగతనం ఎట్లా దొంగతనాలు అన్ని చూసినాం గానీ వెడ్డింగ్ కార్డు ఇచ్చి దొంగతనం ఈ విధంగా దొంగతనం ఎక్కడ చూడలేదు. దానికోసమే ఇప్పుడు మేము ముగ్గురు అయినాము, ఎక్కడ పోయినా 3 తోలాలే కనబడుతున్నాయి మా ముగ్గురికి. మీరు వస్తే 5 తోలాలు ఉంటుంది. మీరు కూడా రండి మా ఇంటి, మీరు కూడా రాండి మా ఎమ్మడి రాండి. మీరు దొంగతనం చేస్తారా? మేమేం చేస్తున్నా బస్ స్టాండ్ లో బస్సు లెక్క కాడ ఆటో లెక్క కాడ అట్లా అనమాట. చిన్నవి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం. అది కొత్తగా ట్రైనింగ్ అన్న మాది. ఏం లేదు, మా ఇంట్లో వస్తే మా గురువు గారు ఎన్ని గంటలకి? ఏం లేదు, ఈ రోజు మార్వాడి ఇంట్లో దొంగతనం పోతున్నాము. సరే రాత్రి 9 గంటలకు అనుకున్నాం మేము. మళ్ళీ మీరు ఎట్లా యా టైం బాగుంటది అన్నా? 9 కాదన్నా 10:30 తర్వాత పోనా? ఎట్లా అంటే అందరం నిద్రపోతారు కదా. ఐడియా బాగానే ఉంది. కాదు మిమ్మల్ని అసలు దొంగలే అనుకుని పోలీసులు అన్నట్లున్నారు. కాదనా, మేము బస్ స్టాండ్ లో కొంచెం చిన్న చైన్లు, ప్యాకెట్లు, పడతాం మరసంగా ఇట్టు అంటాం. అలా పోలీసు వాళ్ళు అనుకుంటారు. భయం అవుతుంది. మేము పోలీసులు మేము పోలీసులం కాదు. రాని మరి రేపు వచ్చింది కాదు, పని చేయి. మంచి లా ఉన్నాడు కదా, లోపల వాకిలికి అడ్డం పెడదాం బయటికి పోకుండా. లోపల ఏం చేస్తావు నువ్వు? కనపడవు. లోపలికి సర్వని పోయి లాకర్ ఉండే బంగారం అంతా తీసుకురా. మేమిద్దరం గురువు గారు ఐడియా చేస్తుంటారు. స్ప్రే కొడుతూనే ఉంటాడు, మేమిద్దరం బ్యాగ్ లో సర్దుతుంటాం. ఎట్లుంది ఐడియా? మమ్మల్ని ఇతను పడే స్ప్రే కొట్టేది మూతికి రప్ప 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 రప్ప. ఎన్ని స్ప్రేలు బాటిల్ అయిపోతున్నాడు అనుకుంటుంది. సరే మరి సరే ఈ రోజు రాత్రి రేపు వచ్చేటప్పా వస్తాం. మీరు ఏడా చిన్న చిన్న దొంగతనాలు పోవద్దండి. మాయమడే ఉండండి, మాయమడే ఉండండి. ఉంటాం. చెప్పండి. రామన్న గౌడ్ ఇంట్లో 15 తులాలు. 15 20 15 వెంకటరెడ్డి ఇంట్లో ఆ గేట్ల పక్కన ఆడో 20-30 తులాలు. చెప్పుకుంటే పోతే రికార్డు ఉంటుంది కదా. ఒక్క ఊరు కాదు మాది, అన్ని ఊర్లు మాదే. ఎక్కడ దొరికినామా కేసులు ఏంటి? వదిలిపెట్టలేము. ఎవరు పట్టుకున్నారు? వాళ్ళు కావాలి కదా, ఎవరు పట్టుకున్నారు? దగ్గర ఉంది పొలాలు కాదు, కార్లో దొరుకుతాం మేము మా ఊర్లో. మళ్ళీ ఎవరు పోలీసులు కూడా ఎవరు పట్టుకోలేరు. రాత్రి 9:30కి వద్దులే, ఫస్ట్ మధ్యాహ్నం వచ్చి ప్లాన్ వేసుకుందాం. రాత్రి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం మీ టైంకి వచ్చేయండి. మీరు చిన్న చిన్న చేసుకోవద్దు.
ఏదో మీరు మీకు బిల్డింగ్లు కట్టిస్తాం ఇంకా బిల్డింగ్లే మీకు ఇంకా బిల్డింగ్లే నువ్వు ఏం దొరికిరానా మరి బాగా దొరుకుతున్నారు ఆడన్నా గోడ ఎక్కేకి అలసిపోతాం ఆడికి లోపల పోయి అవన్నీ లాకర్లు గీకర్లు తీయాలంటే కష్టం మనకి కష్టము. ఈ మనిషి ఆ మనిషి బాగున్నాడు ఈ మంచి కనపడు ఈ మనిషి కనపడు ఉంటది కదా దొంగతనము అవుతుంది సూపర్ కాదు నువ్వు ప్రశాంతంగా స్ప్రే కొట్టడం చైర్ లో కూర్చొని బాగా ఎంజాయ్ చేయండి ఇతను పట్టుకోవడము అతను డోర్ దగ్గర ఉండడము ఇతను లోపలికి తీసుకురావడము మేమిద్దరం సర్దడము ఇక్కడ చూడు కొంచెం ఎన్నిక కూడా వేసేస్తాం వాళ్ళకి తెలియకుండా అంతే అనిపిస్తున్నాం ఈ పని ఇప్పించాలంటే ఊక కాదు మళ్ళా మన ముగ్గురు మొదటి స్ప్రే బాటిల్ కొనుక్కోరా వాళ్ళ ముందు మాట్లాడకని ఈయన గురించి వాళ్ళు మనం ఇంత తీసేస్తాం పోదాం పండి వాళ్ళు ఇంతవరకు రాలేదు వాళ్ళకు మనల్ని దొంగలని అనుకున్నారు కదా ఆ దొంగలే ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళకి అంత సీన్ లేదు గుర్తుపట్టలేము మనం మాట్లాడే మాటలు బట్టి అయితే అసలు వాళ్ళు గుర్తుపట్టే ఛాన్స్ లేదు లేదు కదా సరే మరి మనం గానం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకున్నాం అనుకో నీకు వచ్చేసి ప్రమోషన్ వస్తుంది ఎస్ఐగా ప్రమోటెడ్ అవుతావు నేను వచ్చేసి సిఐ అవుతా సరేనా జాగ్రత్తగా ఎలా సరే ఈ రోజు వీళ్ళు మొత్తం జిల్లా మొత్తం చేసినారు సార్ అసలు దొరకకుండా మొత్తం మన డిపార్ట్మెంట్ కి ఎంత కళ్ళు కప్పినారు సార్ వీళ్ళు అదే ఏం నా కొడుకు ఖచ్చితంగా ఈ రోజు ఎత్తి ప్రశ్నలు పట్టుకున్నా అదే సరేనా సరే సార్ డన్ సరే సార్ ఓకే సరే సార్ సరే వచ్చినా చూడ మాది టైం పంక్చువాలిటీ అట కాదు మేము ఏమనుకుంటామంటే మీరు రారేమో కాదన్నా మీరు అదే డ్రెస్ వేసుకుంటున్నారు ఎందుకంటే దొంగతనం డ్రెస్ మార్చుకోసారి మీకు అర్థం కాలే ఉంటామన్నమాట సరే సరే మనము రాత్రి పూటనే కనపడకూడదు కదా రాత్రి దొంగలం మేము పగలు దొంగలం కాదు అంటే మీ అనుభవం కింద ఎన్నో చేసినారు ఇంకంతా రెడీ కదా అదే ఏం లేదు జాగ్రత్తగా ఎందుకంటే మీకు కొత్తగా ఇంట్లో పోయేది రోడ్ల మీద చైన్లు కొట్టి వచ్చేవాళ్ళు చిన్న చిన్నవి మాకు తెలియదు అదే కాదు సార్ చెప్పు కొంచెం చెప్పు కాదు నువ్వు ఏం లేదు ఫస్ట్ నువ్వు సార్ పోయింది స్ప్రే కొడతాడప్పా గాడ వాళ్ళు మూర్చి వచ్చి పడిపోతారు నువ్వేం చేస్తావు బ్యాటరీ ఇస్తావు నీకు ఆ బ్యాటరీ వేసుకొని వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపో ఇంకంతే ఇంకంతా మనదే నేను చూసుకుంటా నేను సార్ ఉంటామాడా మేమిద్దరము అన్ని అలమారు ఉన్నాయి అన్ని తీసేసుకుంటాము నువ్వు ఎక్కడ కనపడతావు బోగర్లు డేక్షలు అన్ని గోన్సెట్లు వేసేసుకో అంతే అంతే అది చూడప్పా మా ప్లాన్ అడగకుండా ఉన్నాగానే ఇంకొకటి ఎవరో ఒకరు ఉంటారు జాగ్రత్తగా మీరు మళ్ళీ దొరికినామంటే ఇప్పుడు విమానం అవుతాయి జాగ్రత్త ఉండాలా చూడు మేము ఎట్లో తప్పించుకొని పోతాం దొరికితే మీరే మీ మీదనే భయం పోలీసులను మాకెట్ తెలుస్తా సార్ ఐడి కార్డు